ఏపీ మంత్రుల తీరు విడ్డూరంగా ఉంది. హోంమంత్రి అనిత శాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ తో ఈగల్ చీఫ్ రవికృష్ణ భేటీ అవుతాడు. 2 రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాపై ప్రకటన చేశాడు. సోషల్ మీడియాలో కేసులు పెట్టించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ రోజు డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు ఐజీ రవికృష్ణ. వేరే శాఖ మంత్రికి నివేదిక ఇవ్వడంపై పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హోంమంత్రి అనితను డమ్మీని చేసేశారంటూ చర్చించుకుంటున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, గ్రేసీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లో మంత్రుల వింత పోకడ అనేది చర్చనీయాంశంగా మారింది. స్వయంగా గత 2-3 రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి తీరు ఆ రాజకీయ వర్గాల్లోనూ పరిపాలన అధికార వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే 2 రోజుల కిందట పవన్ కళ్యాణ్ తన డిప్యూటీ సీఎంఓలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారని ప్రకటించారు. అది సోషల్ మీడియాను నియంత్రించడానికి, సోషల్ మీడియాలో వ్యాఖ్యలను, సోషల్ మీడియాలో విమర్శలను, సోషల్ మీడియా ట్రోల్స్ను, అదే ఏవైతే మితిమీరు ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాను. ఆ ఫిర్యాదులు వస్తే వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖకు కానీ, అటవీ పర్యావరణ శాఖకు కానీ, రూరల్ డెవలప్మెంట్ శాఖకు కానీ అటువంటి అధికారం ఉండదు. అది కేవలం హోంశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పని. సో జోక్యం చేసుకోవడమే కాకుండా ఈరోజు నేరుగా ఐజీ రవికృష్ణ, ఎవరైతే ఈగల్ విభాగానికి చీఫ్గా ఉన్నారో ఐజీ స్థాయి అధికారి అకే రవికృష్ణ ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి 1 year పాటు ఈగల్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ పైన నివేదిక ఇచ్చామని చెప్పారు. అదే నివేదికతో పాటుగా సోషల్ మీడియా కేసులు ఏ విధంగా పెడతా ఉన్నారు, సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో కూడా వివరించారని స్వయంగా జనసేన పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుండే ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో హోంమంత్రి అనిత ఆ శాఖలో పవన్ కళ్యాణ్ జోక్యం విపరీతంగా చేసుకుంటున్నారనే విషయం మరొకసారి రుజువైంది. గతంలో భీమవరం డిఎస్పీ బదిలీకి సంబంధించినటువంటి ఆదేశాలు కానీ, ప్యాకాట్ క్లబ్బులకు సంబంధించి నేరుగా ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ, అదేవిధంగా హోంశాఖ నా దగ్గర లేదు, నా దగ్గర ఉండుంటే రౌడీల సంగతి చూసేద్దునంటూ గతంలో చేసినటువంటి కామెంట్స్ కానీ, హోంశాఖ ఫెయిల్ అయిందంటూ చేసినటువంటి కామెంట్స్ కానీ, వాటన్నిటికి కొనసాగింపుగా ఇప్పుడు నేరుగా హోంశాఖలో జోక్యం చేసుకుంటా ఉన్నారు. హోంమంత్రి అనితను పూర్తిగా డమ్మీగా మార్చేసేటువంటి ప్రయత్నం నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటున్నటువంటి చర్చ రాజకీయంగా అటు టీడీపీ జనసేనలో సాగుతుంది, ఇటు అధికార వర్గాల్లో కూడా సాగుతుంది. గ్రేసీ, థాంక్యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.